వాళ్ళు ఆశల వల భుజాన వేసుకుని తిరుగుతుంటారు. ఆశపడ్డామా మోసపోయినట్టే. వాళ్ళు బ్యూటిఫుల్ బ్రోచర్లు చూపిస్తారు, అరచేతిలో రాబడుల అంకెలు చూపిస్తారు. మోసపోయాక రంకెలు వేయడమే మిగులుతుంది. గోరంత పెట్టుబడితోటి కొండంత రాబడి కోసం ఎగబడితే ఉన్న కాస్త డబ్బు కూడా ప్లక్ అయిపోతుంది. ఇక పసిడి పేరుతో బురిడి కొట్టించే బ్యాచ్ ఇంకోటి ఉంటుంది. ఆన్లైన్ బిజినెస్ పేరుతో టోపీ పెట్టేస్తారు. సో ఈజీ మనీ కోసం వెంపర్లాడితే అంతే సంగతులు. అడుగడుగునా మోసగాళ్ళున్నారు, తస్మాత్ జాగ్రత్త. విజయవాడ ఆర్థిక నేరాలకు అడ్డాగా మారుతోంది. యూపిక్స్, సంకల్ప్ సిద్ధి, అద్విక ట్రేడింగ్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ పేరు ఏదైతేనే వీటి లక్ష్యం సామాన్యులకు వల వేయడమే. కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేయడమే. ఇటీవల విజయవాడ కేంద్రంగా జరిగిన అతిపెద్ద నేరాలు ఇలాంటివే. రీసెంట్గా విసన్నపేటలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అడ్వైజరీ సర్వీసెస్ సంస్థ బోర్డు తిప్పేసింది. దీనిపై TV9 వరుస కథనాలు ప్రసారం చేయడంతో సంస్థ CEO శివానీపై ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేశారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అడ్వైజరీ సర్వీసెస్ సంస్థ చైర్మన్ దుర్గాప్రసాద్ విస్సన్నపేటలో దందా ఓపెన్ చేశాడు. కొంతమంది ఏజెంట్లను పెట్టుకుని 10,000 కట్టిస్తే ప్రతి నెల 1,000 రూపాయలు అకౌంట్లో పడతాయంటూ నమ్మబలికాడు. 5 లక్షలు కడితే ప్రతి నెల 50,000 రూపాయలు వస్తాయని ఆశ చూపించాడు. ఇంకేముంది, ఏజెంట్లు పొలోమని వేలాది మందితోటి కోట్లాది రూపాయలు కట్టించేశారు. మొదట టెన్షన్గా డబ్బులు ఇచ్చేసి తర్వాత కొట్టేయడమే వీళ్ల మోడస్ ఆపరండి. దీంతో బాధితులు నిలదీయడంతో సంస్థ చైర్మన్ దుర్గాప్రసాద్ పురుగుల మందు తాగి మరణించగా అతని భార్య సంస్థ CEO శివాని పత్తా లేకుండా పోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. సరే అయిపోయింది కదా, ఇంకేదో చేద్దామని అయినా సార్ ఈ టార్చర్ నేను పడలేను సార్. నేను ఈ టార్చర్ అయితే పడలేను. ఫస్ట్ ఆఫ్ నేను టైం అనుకోకుండా ఫోన్ చేసి నాకు రేపు కావాలి, ఎల్లుండి కావాలి, ఇప్పుడే కావాలని కూర్చుంటే నేను ఏం చేస్తాను చెప్పండి. తాగేసాను ముందే చెప్తున్నా సార్. అది మాట్లాడుతున్నా, ఏదైనా సరే మాట్లాడుతూనే చేస్తాను కానీ చేతులతో చేయను సార్. అక్కడ హాస్పిటల్కి వెళ్ళండి సార్ ప్లీజ్ సార్. ఏంటి సార్ అది హాస్పిటల్ పట్టు ఎవరి పని అది చేసుకోండి. మీరు ఒకరే కదా సార్, మేము అదే పరిస్థితి ఇప్పుడు. ఇక పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఫేస్బుక్లో పరిచయమైన రుచి అనే యువతి తక్కువ ధరకు బంగారం, వెండి వ్యాపారం అంటూ ఒక యువకుడికి టోపీ పెట్టింది. యువతి మాటలు నమ్మిన యువకుడు ఆన్లైన్లో 20 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు. చివరికి మోసపోయినట్టు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఒక ఎలైట్ మాల్ అని చెప్పేసి ఒక యాప్ని చూసాము ఈ మధ్యకాలంలో మేము కట్టినటువంటి కేసులో. దాంట్లో కూడా ఈ-కామర్స్ యాప్లో ఏమిటనంటే వస్తువుని ఈ బాధితుడు సెలెక్ట్ చేసుకుంటాడు, కొంత అమౌంట్ డిపాజిట్ చేస్తాడు. ఆ వస్తువుని వేరే వాళ్ళు కొన్నట్టుగా కొంత లాభం వచ్చినట్లుగా మళ్ళీ చూపించడం జరుగుతుంది. ఎక్కడ కూడా మనీ ట్రాన్సాక్షన్ మాత్రము వాళ్ళు చూపించినటువంటి యాప్లో ఉండేటువంటి అకౌంట్లో పెరుగుతుంది, కానీ బాధితుడికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో ఎక్కడ కూడా అమౌంట్ పెరగదు. వేసినటువంటి డిపాజిట్ కంప్లీట్గా వాళ్ళకే వెళ్ళిపోతుంది. తర్వాత ఇతను దాంట్లో పెట్టుబడి పెట్టడం మానేసిన తర్వాత ఇంకా పెట్టుబడి పెట్టాలని చెప్పి వాళ్ళు అడుగుతారు. ఇతను పెట్టుబడి పెట్టలేనన్నప్పుడు ఆ అకౌంట్ను క్లోజ్ చేసినట్టుగా ప్రకటించేసి ఆ విధంగా కూడా బాధితులను మోసం చేస్తున్నారు. కాబట్టి అదేవిధంగా అధిక లాభాలు వస్తాయనేటటువంటి అత్యాశకు వెళ్ళిపోయి మీరు ఏదైతే కష్టార్జితంతో సంపాదించిన లక్షల రూపాయలని 2 నెలలు 3 నెలల కాలంలో జీవితకాలం సంపాదించిన డబ్బు మొత్తాన్ని కూడా వాటిలో పెట్టేసేసి మోసపోద్దని చెప్పేసి ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో ఎవడు పడితే వాడు ఎక్కువ వడ్డీ ఇస్తాము, ఆన్లైన్లో బిజినెస్ అంటూ మాయమాటలు చెప్తే జీవితం అంతా కష్టపడి సంపాదించిన సొమ్మును వాళ్ళ చేతుల్లో పోయకండి. ఆ తర్వాత మీరు ఇలానే బాధపడాల్సి వస్తూ ఉంటుంది.